తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ వంశీ మృతదేహాన్ని ఎస్టీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ విధులు నిర్వహిస్తున్న వంశీ నిన్న గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్నటి నుంచి నదిలో గాలించగా మృతదేహం లభ్యమైంది. మహిళా కానిస్టేబుల్ వేధింపులే ఆత్మహత్యకు కారణమని వంశీ తండ్రి ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సీ మేడం కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ పిల్లలేదో సన్న పిల్లలేదో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారండి. ఆ పిల్ల ఎక్కడ చేస్తుంది అప్పుడు? ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ నేనండి. ఓకే, ఏమని కంప్లైంట్ ఇచ్చింది? అదే నన్ను బాడీ చేశాడు నన్ను అని ఇచ్చింది. ఏం తర్వాత ఏం జరిగింది? తర్వాత ఏం జరిగిందంటే మాకు తెల్లది అయాలే మేము మాట్లాడాలా ఇలా స్టేషన్ పెట్టింది అన్నాడండి. సరే మాట్లాడుకుని నడిపోవని అలా సోమనాడు వెళ్ళామండి. ఎవరు అడిగారు? మా కుర్రాడు అడిగాడండి. అంటే ఏమైనా లవ్ చేస్తుంటే ఏమైనా చెప్పారా మీతో? ఏమన్నా మీ అబ్బాయి మేము ముందర అడిగామండి. కానీ లవ్ అడిగేకున్నా బాబు అని పెళ్లి కుదిరింది కుర్రాడికి. పెళ్లి కుదిరిన కానించి ఇప్పుడు రేపు నిశ్చితార్థం పెట్టుకున్నామండి. ఇలా ఈ రోజే అనుకున్నామండి. కుర్రాడు కూడా 15 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడండి. అయితే నిశ్చితార్థం అంటే 15 రోజులు సెలవు పెట్టుకుని వచ్చాడండి. ఈ సెలవు పెట్టుకుని వచ్చాక ఈ తిరుపతిలో ఇక్కడ ఈ కుర్రాన్ని మాకు పెళ్లి కొట్టాన్ని పంపించి అక్కడి నుంచి టార్చర్ పెడుతుందండి. పెళ్లి చేయకుండా నిశ్చార్థం ఎప్పుడు నిర్ణయించారు? కానీ నిర్ణయించలేదండి. అదే 19వ తారీఖున అనుకున్నామండి. 19వ తారీఖున అయితే అమ్మాయి ఫోటో పెట్టినప్పటి అప్పటి నుంచి అమ్మాయి వేధించడం కావలేదండి. ఉందండి పెట్టుకుంటే ఈ పిల్లేమో అప్పటి నుంచి ఒత్తిడి చేస్తున్నాను.